అందరికీ నమస్కారం. అందరూ చూస్తుంటే నటించడం సులభం అనుకుంటారు. కానీ ఒక సీన్ ఒక నటిని ఎంతగా లోపల్నుంచి కదిలించేస్తుందో ఈరోజు సదా చెప్పిన మాటలు వినండి. మన హృదయం కూడా బాధపడుతుంది. ఆ సీన్ చేసిన తర్వాత నేనింటికి వెళ్లి ఏడ్చేశా. నిజంగానే చాలా బాధపడ్డా. సదా ఎలా చెబుతుంటే ఇప్పటికీ ఆ రోజు గుర్తొస్తే భావోద్వేగం అదుపులో ఉండడం లేదు. జయంలో గోపిచంద్ చేసిన రాఘు పాత్ర ఎంత క్రూరంగా ఉన్నదో అందరికీ తెలుసు. ఆ పాత్రతో ఉన్న ఒక ఇంటెన్స్ రఫ్ ఎమోషనల్ సీన్ సదాకు రియల్ గా హిట్ అయిందట. సీన్ పూర్తయ్యాక కూడా నా మనసు నొప్పితో నిండిపోయింది. చాలాసేపు శాంతించలేకపోయా. ఇది కేవలం నటన కాదు, అసలు భావాలు, నిజమైన పెయిన్వు. ఇప్పటికీ ఆ సీన్ గుర్తొస్తే కాస్త బాధేస్తుంది. నేను ఎందుకు ఆ రకమైన భావనలు అనుభవించాలి అనిపించేది అని సదా చెబుతుంటే ఆమె మాటల్లో ఆ రోజు జరిగిన బాధ ఇప్పటికీ ఉందన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది. జయం సినిమా కేవలం యాక్షన్ లవ్ స్టోరీ కాదు. అందులోని కాన్ఫ్లిక్ట్, ప్రెషర్, ఇంటెన్స్ మూమెంట్స్ నిజంగా నటుల మనసుల మీద కూడా లోతుగా పడేవే. ఆ సినిమా ఎంత రియలిస్టిక్ గా, ఎంత పవర్ఫుల్ గా తెరకెక్కిందో మనకు గుర్తు చేస్తుంది. ఒక సీన్, ఒక క్షణం నటులకు జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకంగా మారిపోవచ్చు. సదా చెప్పిన ఈ ఎమోషనల్ కన్ఫెషన్ ప్రేక్షకులందరికీ ఆర్ట్ వెనక ఉన్న అసలైన బాధ, నిజమైన ఎమోషన్ ఎంత గొప్పదో చూపిస్తుంది. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. మరియు ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.